లిక్కర్ స్కామ్ వ్యవహారం కీలక మలుపులు తిరగబోతోందా? అందులో చోటు చేసుకోబోతున్న కీలక ట్విస్ట్ ఏంటి అనేది. A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి మీద తీవ్ర చర్యలకు ఉపేక్షించబోతున్నారా అనేది ఒక చర్చ అయితే నడుస్తోంది. వాస్తవానికి ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయనేది. దీని అనుమతి కోసం ఏసీబీ కోర్టులో సిట్ ఒక పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ స్కామ్లో అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తులు కూడబెట్టినట్లు ప్రభుత్వానికి సిట్ అధికారులు ఒక నివేదిక సమర్పించారు. దీంతో కేసిరెడ్డి ఆస్తులపై ఎటువంటి లావాదేవీలు నిర్వహించకుండా జప్తు చేయాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లిక్కర్ స్కామ్లో అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజ్ కేసిరెడ్డి పలు వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ చెబుతోంది. ప్రధానంగా ఈడీ క్రియేషన్స్ పేరుతో సినిమాలు నిర్మించినట్లు ఆయనపై అభియోగాలైతే నమోదు చేసింది. అదేవిధంగా బ్లాక్ మనీని వైట్గా మార్చుకునేందుకు పలు లావాదేవీలు నిర్వహించినట్లు కూడా చెబుతోంది. ఇందులో భాగంగా 13 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. వీటిని జప్తు చేసేందుకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసింది. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డి లిక్కర్ వ్యాపారాన్ని పర్యవేక్షించారు అనేది, స్కామ్లో సర్వం తానే వ్యవహరించారు అనేది కూడా సిట్ అభియోగాలు నమోదు చేసింది. దర్యాప్తులో ఆయన పాత్రపై బలమైన ఆధారాలు సేకరించి ఛార్జ్షీట్లో పొందుపరిచింది. మరోవైపు రాజ్ కేసిరెడ్డితో పాటు ఆయన అనుచరులు, సన్నిహితులు, స్నేహితులను కూడా ఈ స్కామ్లో అరెస్ట్ చేసింది. వీరిలో కొందరు ఇచ్చిన సమాచారంతో కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ మండలంలో 11 కోట్ల రూపాయల నగదును కూడా సీజ్ చేసింది. ఈ డబ్బు తనది కాదు అని రాజశేఖర రెడ్డి కోర్టుకు చెప్పుకొచ్చారు. ఆయన వ్యాపార భాగస్వామి వ్యవసాయ క్షేత్రంలో డబ్బు నిల్వ చేసినట్లు సహనిందితులు ఇచ్చిన సమాచారంతో కేసిరెడ్డిపై ఉచ్చు బిగించింది ప్రభుత్వం. ఇక తాజా ఆదేశాలతో కేసిరెడ్డి మరిన్ని సమస్యలను ఎదుర్కొనబోతున్నారు అనేది అర్థమవుతోంది. ఇక్కడ లిక్కర్ స్కామ్లో A1గా ఉన్నారు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి. అయితే ఏప్రిల్ 21న హైదరాబాద్లో ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఈ కేసులో మొత్తం 48 మంది నిందితులను అయితే గుర్తించారు ఇప్పటికే. ఇందులో కొన్ని వ్యాపార సంస్థలు డిస్టిలరీలుగా కూడా ఉన్నాయి. కాగా నిందితుల్లో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు. ఏ ఒక్కరికి బెయిల్ రాలేదు. ప్రధాన నిందితుడు కేసిరెడ్డితో మిగిలిన 10 మంది విజయవాడ జైల్లో ఉండగా A5 మిథున్ రెడ్డిని భద్రతా కారణాల రీత్యా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. పైగా ఆయన ఎంపీ కాబట్టి. ఇక ప్రస్తుతం A1గా ఉన్న కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ఆదేశించగా రానున్న రోజుల్లో మిగిలిన నిందితుల ఆస్తులను కూడా అటాచ్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది ఇక్కడ కీలకమైన ప్రచారం అయితే జరుగుతుంది. అదే గనక జరిగితే మొత్తం ఒక రకంగా వైసీపీ ఆర్థిక మూలాల మీద ఒక గట్టి దెబ్బ పడినట్టు అవుతుందా అంటే, అందరి ఆస్తులు జప్తు కనుక చేస్తే. ఏదేమైనా ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తుల జప్తు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.